బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయిందా? ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా అటువంటి స్టేట్మెంట్స్ లేవు. కానీ మీర్ యార్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకుడు, ఆయన ఆల్రెడీ ఒక ప్రకటన చేశాడు. ఏమంటే బెలూచిస్తాన్ ఈజ్ నెవర్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. వీఆర్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ది డే ది నేషన్ వాజ్ డివైడెడ్, ది యునైటెడ్ ఇండియా వాజ్ డివైడెడ్. అప్పటి నుంచి మేము స్వతంత్ర దేశంగానే ఉన్నాము. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. అండ్ మమ్మల్ని పాకిస్తానీయులుగా పిలవద్దు. డోంట్ కాల్ అస్ యాజ్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్, కాల్ అస్ యాజ్ బలూచీస్ అని చెప్పుకొచ్చాడు ఆయన. హీ మేడ్ ఏ స్ట్రాంగ్ స్టేట్మెంట్. అయితే ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ బెలూచిస్తాన్కి అంతర్జాతీయ గుర్తింపు లేదు. అంటే ఇప్పుడు తైవాన్ ఉంది, తైవాన్ హ్యాస్ రికగ్నిషన్. తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా అని చైనా అంటుంది, కానీ బట్ తైవాన్ హ్యాస్ దట్ రికగ్నిషన్. బెలూచిస్తాన్ కాదు, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. సారీ, ఇట్ ఈస్ నాట్ సెపరేట్ ఎంటిటీ. దాన్ని గుర్తించిన దేశం లేదు. ఆ విధమైన ప్రయత్నాలు కూడా ఇప్పుడు జరగలేదు. పొసెప్పు జరుగుతాయేమో తెలియదు. ఇప్పుడు బెలూచిస్తాన్ విడిపోతే నష్టం ఎవరికి? చాలామంది చెప్తున్నారు బెలూచిస్తాన్ విడిపోతే నష్టం పాకిస్తాన్కి. పాకిస్తాన్ ముక్కలవుతుంది. పాకిస్తాన్ కదా నష్టం. పాకిస్తాన్కి జరిగే నష్టము దట్ ఈస్ కొలాటరల్ డ్యామేజ్, మామూలు డ్యామేజ్ కదా ఫరక్. అయితే పాకిస్తాన్ కన్నా ఎక్కువ నష్టం ఎవరికంటే చైనాకి. ఎందుకంటే యాజ్ పార్ట్ ఆఫ్ అదేమిటి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసిలో భాగంగా చైనా అక్కడ దాదాపు $62 బిలియన్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదంతా ఏమిటి? జిన్జియాంగ్ ప్రావిన్స్, చైనాలో ఉండే ఒక ప్రావిన్స్. అక్కడి నుంచి గ్వడార్ అని ఒక దాన్ని ఏమంటారంటే ఓడరేవు ఉన్న ప్రాంతం, అక్కడి వరకు ఇట్ ఈస్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ టు డెవలప్ యాజ్ ఎ కారిడార్. ఆ కారిడార్గా కనుక అది డెవలప్ అయితే తమ వ్యాపారానికి మిగిలిన వాటికి అది పనికొస్తుంది అనేది చైనా ప్రయత్నం. చైనా ఉద్దేశం ఏంటంటే యూజువల్గా చైనా ఎక్కడ పెట్టినా, ఇంతకుముందు శ్రీలంకలో పెట్టింది, అంతకుముందు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో పెట్టింది. చైనా ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకోటి కానీ అవసరం ఉంటుందో దానికి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద అక్కడ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేస్తుంది. అది పెట్టిన తర్వాత it becomes a financial trap for those countries who are accepting